ఈడ్చి వాళ్ళు కాదండి, అది తోకోలు అయితే ఇడతారు. ఇది హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళామని చెప్పాం కదా. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ డే అనమాట. ఇది ఎలా గడిచిందో ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి ముందు చాలా మొక్కలు అయితే ఉంటాయండి. పువ్వులు చూసారా ఎంత బాగా పూసాయో, కనకంబరాలు. సెకండ్ డే మార్నింగ్ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఏమీ షూట్ చేయలేదండి వీడియో అయితేని. ఆ రోజు మార్నింగ్ మా పెద్దమ్మ వాళ్ళు భోజనానికి పిలిచారు, అక్కడ వీడియోస్ అయితే తీసాను. అవి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క అనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కూడాని. అక్కడైతే భోజనం చేసి వచ్చాను ఈవినింగ్కి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. ఇక్కడ చాలా మంది ఉన్నారండి, ఇంచుమించు ఒక 15 మెంబర్స్ వరకు అక్కడ చుట్టూ ఉన్నారు. వాళ్ళ ఫేస్లు ఎవరివి నేను చూపించట్లేదు, వాళ్ళకి ఇష్టం లేదనమాట వీడియోలో కనిపించడం. ఇక్కడ మామిడికాయలు కట్ చేసే ఆమె మా ఆడపడుచు అనమాట. ఈవిడ చాలా టాలెంటెడ్ అండి. ఇక ముందు ముందు వీడియోస్లో అయితే ఆవిడ టాలెంట్ అయితే మీకు తెలుస్తుంది. చాలా రకాల వంటలు అయితే చేసేస్తారనమాట. ఇంచుమించు ఒక 100 మెంబర్స్కైనా తను ఒక్కతే చేసేయగలదు. ఇంకా చెప్పాలంటే ఆమెని వంటలకు కానొచ్చు అనమాట, అంతలా చేసేస్తారు వంటలైతేని. అది కూడా ఒక పెద్ద టాలెంట్ కదండి. నేను కూడా వంటలు చేస్తాను కానీ అంతంత క్వాంటిటీలో అయితే నేను చేయలేనమాట. ఎక్కువ మందికి నాకు అలవాట్లేదు, ఎందుకంటే నేను సిటీలో ఉంటాను కదా. ఇంట్లో మా వారు నేను పిల్లలే కదా, అందుకని అలాగా అలవాటు అయిపోయింది. ఎక్కువ మందికి అయితే నేను ఎంతెంత వండాలో నాకైతే తెలియదు అనమాట. వదిన ఇక్కడ ఈవినింగ్ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆవకాయ పచ్చడికి అయితే రెడీ చేస్తున్నారండి. అది ఆవకాయ మామిడికాయలు కట్ చేయడం చాలా కష్టం అనమాట. అవి మనం కట్ చేయలేము, మగవాళ్ళు అయితే కట్ చేస్తారు, కానీ ఆవిడే కట్ చేసేస్తుందండి చాలా కష్టపడి. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే అది ఆవిడికి కాదనమాట, వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తుందో చూడండి. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఇలా ఆవకాయ పచ్చడి కావాలి, మా పాప యూకేలో ఉంటుంది, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈవిడే పెట్టిస్తుందంట. ఆ టేస్ట్ నచ్చి మళ్ళీ అడిగారు, అందుకని చెప్పేసి అప్పటికప్పుడు మామిడికాయలు అయితే తెప్పించారు. ఆ మామిడికాయలు అంటే మా మావయ్య గారు పంపించారనమాట. అక్కడ అడిగి తెప్పించారు మా ఆడపడుచు. మా మావయ్య గారిది మామిడికాయలు బిజినెస్ అండి. సమ్మర్ వచ్చేసరికి మామిడికాయలు వ్యాపారం చేస్తారనమాట. మ్యాంగో బిజినెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్కువ క్వాంటిటీలో అని చెప్పేసి నేను మీకు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. ఆ వీడియోస్ కూడా మీకు బాగా నచ్చుతాయి. ఆవకాయ పచ్చడి పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలో రైస్ కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకు చాలా ఇష్టం అనమాట, అందరికీ ఇష్టమే ఉంటుంది మ్యాక్సిమమ్. ఆవకాయ పెట్టేసిన తర్వాత మా చిన్నాడబొచ్చు అనమాట, ఈమె మొత్తం రైస్ తీసుకుని అందులో అందరికీ ఒక్కొక్క ముద్ద వచ్చిందండి పెట్టేసరికి. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి, ఎందుకంటే ఇవి ఫ్రెష్ మామిడికాయలు అనమాట, అప్పటికప్పుడు కోసి పంపించారు మావయ్య గారు. చాలా బాగుంది పచ్చడి అయితేని. ఈవినింగ్ మా చిన్న తోడికాలు బర్త్డే సెలబ్రేట్ చేసామండి. ఇంకా సెకండ్ డే అయితే ఇలా గడిచింది చాలా హ్యాపీగా. చాలా రోజుల తర్వాత అయితే మేము అందరం కలిసి అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే ఎంజాయ్ చేసామండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అండి.